ఈరోజు మనం పోపుల పెట్టెలో బీన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే బీన్స్ మనకు చాలా మంచిగా ఫైబర్ లభ్యమయ్యేటటువంటి పదార్థం. దీంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని రెండు ఉంటాయి. మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం వాటి గురించి. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఏంటంటే ఇంటెస్టైన్స్లో పేరుకుపోయినటువంటి మురికి అదంతా కూడాను బయటికి లాగడానికి, క్లీన్ చేయడానికి ఇలాంటి ఫైబర్ డైట్ చాలా అవసరం. ఎందుకనంటే ఈరోజు రేపు మనకు అలా మురికి పేరుకోపోవడం అంటే ఆయిలీ సబ్స్టెన్సెస్, బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్ ఎక్కువ తినడం మూలాన ఫైబర్ చాలా తగ్గిపోతుంది మనకు ఆహారంలో. కాబట్టి మనకు కోలాన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇలాంటి వాటి నుండి మనం తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా బీన్స్ లాంటి పదార్థాలు చాలా అవసరం. అయితే ఇదే కాకుండా దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉందంటే ఇది ఆహారంలో జీర్ణమయ్యి మన రక్తనాళాల్లోకి వెళ్ళి రక్తంలో ప్రసరిస్తుంది. అలాంటి ఫైబర్ వల్ల ఉపయోగం ఏంటంటే రక్తనాళాలను శుద్ధి చేయడానికి ఈ ఫైబర్ చాలా బాగా తోడ్పడుతుంది. సో మనకు అర్థమయ్యే ఉంటుంది, రక్తనాళాలను శుద్ధి చేసినప్పుడు బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే బీపీ వచ్చే వాళ్లకు రాకుండా ఉండడానికి ప్రివెన్షన్గా పనిచేస్తుంది. మూడవది కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది. బీన్స్లో మనకు చాలా ఎక్కువ పాళ్లలో ప్రోటీన్స్ లభ్యమవుతాయి. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే ప్రోటీన్స్ మామూలుగా కూడా శరీరం తనంతట తానే జనరేట్ చేసుకోలేదు. కాబట్టి ఎక్స్టర్నల్గా మనం ఆహారం ద్వారానే ప్రోటీన్స్ మనం తీసుకోవాలి. బీన్స్లో మనకు ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి లభ్యమవుతాయి. ఫైటో ఈస్ట్రోజన్స్ వల్ల మనకు బ్రెస్ట్ క్యాన్సర్స్, ఆడవాళ్ళకు సంబంధించిన ఎలాంటి క్యాన్సర్ వ్యాధులైనా కూడా రాకుండా ఉండడానికి ఇలా ఈ ఆహార పదార్థాల ద్వారా వచ్చే ఫైటో ఈస్ట్రోజన్స్ సహాయపడతాయి. కాబట్టి ఏదేమైతేనేమి డయాబెటీస్ వాళ్ళు, ఇలా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రోజు 1 కప్పు బీన్స్ని ఆహారంగా ఉపయోగించడానికి తప్పకుండా ప్రయత్నించండి.